చెప్పండి. మున్సిపల్ 14వ వార్డు పెరుమల్ల మానస గంగయ్య గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. వార్డు ప్రజలు అంటే వాళ్ళు ముందు ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ఎలాంటి పనులతో ముందుకు పోతారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మిమ్మల్ని అయితే మీపై నమ్మకంతో వార్డు ప్రజలైతే గెలిపించినటువంటి సందర్భం, మీరు ముందుగా ఏం చేయబోతారు? ముఖ్యంగా ఈ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గౌరవ ఎమ్మెల్యే సత్యమన్న ఆదేశాల మేరకు మేము వర్కులు చేస్తామని మాట ఇచ్చాము. 14వ వార్డు ప్రజలందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నాయని తప్పకుండా అన్ని చేస్తామని మాట ఇస్తున్నాం. గతంలో కూడా కౌన్సిలర్ చేసినటువంటి అనుభవం అయితే ఉందని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా గంగయ్య గారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో కూడా మీరు కౌన్సిలర్ చేసినటువంటి పరిస్థితి, ఎట్లాంటి పనులు ఆగిపోయి ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఏంటి ఈ వార్డులో? ముఖ్యంగా నేను గతంలో 11వ వార్డులో కౌన్సిలర్గా గెలిచినాను. ఎమ్మెల్యే గారి గెలిచిన తర్వాత ఆయన అడుగుజాడల్లో చేసి ఆయన ముఖ్యంగా 11వ వార్డుకు ప్రత్యేక నిధులు ఇచ్చి 11వ వార్డును సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సౌకర్యం మన చెత్త క్లీను ఆటోలుసు ఇవన్నీ ఆయన పర్సనల్గా ఒక చొప్పదండి మున్సిపాలిటీకి ఒక 5 ఆటోలు ఆయన సొంత నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. చొప్పదండికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మాకు సహకరించి 11వ వార్డును అభివృద్ధి దిశగా నడిపిస్తారు. ఇట్లాంటి ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్తారు, ప్రజలకు తీర్చే సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ప్రచారంలోకి వెళ్ళిన సందర్భంగా ప్రజలు ఇంకా ఏమి మీ దృష్టికి తీసుకొచ్చారు? ముఖ్యంగా ఇక్కడ 14వ వార్డు ప్రజలకు ఒకటి మర్లవాడ దగ్గర బస్ స్టాప్ అడిగారు. అది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని అనుకొని ఎమ్మెల్యే గారు మరి మంత్రి గారిని అనుకొని ఖచ్చితంగా దాన్ని ఒక నెల రోజుల్లో పూర్తి చేస్తాను. ముఖ్యంగా డ్రైనేజీలు సీసీ రోడ్లు మరియు ఈ 14వ వార్డులో కుడి చెరువు అనేది మినీ ట్యాంక్ బండ్ అనేది ఉన్నది. దాన్ని ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మినీ ట్యాంక్ బండ్ చేస్తానని మనకు హామీ ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా మేము ఈ కాలంలో నెరవేరుస్తామని వస్తున్నాం. మీరు ఈ వార్డులో ఉన్న యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతి యువకులు అయితే నిరుద్యోగులు చాలామంది ఉన్నటువంటి సందర్భం, వారికి ఎట్లాంటి హామీ ఇవ్వబోతూ ఉన్నారు? ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ 14వ వార్డులో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి వాళ్ళ చదువులకు నా వంతు సహకరించగలుగుతున్నాం. అంటే వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, కొంతమందికి పెన్షన్లు రానటువంటి పరిస్థితి, వారి గురించి మీ దృష్టికి వచ్చిందా? ఆ దృష్టి వచ్చింది. 14వ వార్డులో ఖచ్చితంగా వృద్ధాప్య కానీ వితంతు కానీ ఓఏపీ కానీ హ్యాండిక్యాప్డ్ కానీ ఈ పెన్షన్లన్నీ ఒక 14వ వార్డులో మొత్తం తీసుకొని దాన్ని ఖచ్చితంగా 14వ వార్డు ప్రజలకు అందుబాటులోకి తెచ్చడానికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఏ పథకం వచ్చినా కూడా 14వ వార్డు ప్రజలందరికీ నేను చేదోడు వాదోడుగా ఉండి చేస్తాను హామీస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్ల గురించి కావచ్చు, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ ఇండ్లు, ఇక్కడ నిరుపేదలు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు, వారి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఇక్కడ గతంలో 14వ వార్డులో కౌన్సిలర్ కాకుండా కూడా ఇక్కడ 15 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, డబుల్ బెడ్రూమ్ ఒక 16 ఇండ్లు ఇచ్చిన, ఇంకా అవసరం ఉన్నాయని కొంతమంది చెప్పారు. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారితో నాకు 14వ వార్డుకి వచ్చిన ఇండ్లు కాక అదనంగా తీసుకొని వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని హామీ ఇస్తున్నాను. మీరు వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు? నేరుగా మీ దగ్గరికి రావాలా, లేకపోతే మీరంటూ ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తారు? నేను కార్యాలయం ఏర్పాటు చేస్తా. రెండవది, నా దగ్గరికి వచ్చి చెప్పినా ఓకే, లేదు నా ఫోన్ ద్వారా నాకు తెలిసినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి మనకు అందుబాటులోకి వాళ్ళు అడిగిన సర్టిఫికెట్స్ కానీ ఇంకా సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కూడా అందుబాటులోకి న్యాయం చెబుతాను. చివరగా మీరు ఈ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? చివరగా ఈ 14వ వార్డు ప్రజలందరూ నన్ను ఆదరించి గెలిపించి నన్ను ఇలా మున్సిపల్ వైస్ చైర్మన్గా మా మిసెస్ పెరుమల్ల మానసను గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేకంగా వాళ్ళకు పాదాభివందన చేస్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, 14వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొంది మున్సిపల్లో అయితే వైస్ చైర్మన్గా అవకాశం దక్కించుకున్న పెరుమల్ల మానస గంగయ్య గారైతే పూర్తిగా మేము ఈ వార్డు అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి కూడా మేము సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.